ఎక్కడో బడ్డీ కొట్టుకానే ఎక్కడో తాగుతున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పోయి ఇష్టం వచ్చిన కేసులు, జోవులు ఎంత ఉంటే అంత లాక్కోవటం, ఫైన్ కట్టించుకోవటం, మా ఏళ్ళు ముద్రలు తీసుకోవటం, అది న్యాయమేనా? అది ఇక్కడ ఏరియాలో ఉన్న మీ చెప్పలేదా మీరు? ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవటం. ఎలా ఉంది ఇక్కడ మందు? ఎలా ఉంది ఏంటి రేట్లు? ఎలా మందు రేటు ఇప్పుడు 6 దాకా 130 ఇస్తాడు, 6 తర్వాత 150. మాకు వచ్చేది అదే కదా. ఒకప్పుడు ఇదే రైతు మార్కెట్కి 100 రూపాయలు పట్టుకొని వస్తే 2 సంచులు ఉంటే కూరగాయలు పట్టుకొని వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు ఒక సంచి సంఘానికి కూడా రాట్లు. అది ఆయన ప్రభుత్వం అలా ఉంది. ఇప్పుడు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాను? మొత్తం రావాలి చంద్రబాబు నాయుడు గారు వస్తే కొద్దిగా పర్లేదు ప్రజలు. ఇప్పుడు మనోడు చెప్పాడు 5 రూపాయల అన్నం, 5 రూపాయల అన్నం. ఎంతోమంది మధ్య తరగతి వాళ్ళు తినేటోళ్ళు, పనికి వచ్చేటోళ్ళు. క్యారేజ్ తొందర రెడీ కాదు, 5 కిలోమీటర్ల నుంచి వచ్చేటోళ్ళు. క్యారేజ్ రెడీ కానప్పుడు అదే 5 రూపాయలు ఇచ్చి అక్కడ అన్నం తినేలా అన్న క్యాంటీన్లో అది తీసేసాడు. ఇలా జరుగుతుంది సార్. ఏం చెప్పాలి? ఎలా ఉన్నాయి పనులు? అయితే ఏం లేవు మధ్య తరగతి. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే. ఒకప్పుడు సెంటర్కి వచ్చేసి మన బెంచ్ సర్కిల్ కాడ కానీ, మన సీతంపేట కాడ అడ్డా కాడ కానీ మేస్త్రీలు ఎదురు చూసేది హెల్పర్ల కోసం. ఇప్పుడు మేస్త్రీలు పనుల కోసం ఎదురు చూస్తున్నారు. తప్పైతే క్షమించండి, ఉన్న వాసన చెప్తున్నారు. కుర్రోడు వెళ్ళాడు, 500 వచ్చేది 2 వరకు. వాడేదో తాగాలనుకున్నాడు, తాగుతున్నాడు. పోలీసులు వచ్చి పట్టుకొని వెళ్ళి వాడి దగ్గర ఉన్న డబ్బులు లేకుండా వాడి పిల్లలు ఏం తింటారు సార్? ఎక్కడ పోలీసులు అంటే పోలీసులు చెప్తే ఎందుకు సార్? ఇక అది ఇలా నడుస్తుంది విజయవాడలో. అది 50 రూపాయల 60 రూపాయలు వాళ్ళ నాన్న స్థానం కానీ చంద్రబాబు స్థానంలో కానీ 50 రూపాయలు క్వార్టర్ ఉండేది బయట వైన్స్లో. కూర్చొని తాగుతున్నాం కాబట్టి ఒక 10 రూపాయలు తీసుకునేది బార్లో, 60 రూపాయలు తీసుకునేది. అలాంటిది ఇలా 150 130 చేశాడు. అది కూడా పచ్చి మందు. తలకాయ పడుకుంటుంది, ఒళ్ళు నొప్పులు వస్తుంది, మొత్తం పచ్చి మందు అప్పటికప్పుడు విడుదల చేస్తాడు. చేసిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ మా మధ్యలో గొడుగు కట్టించాడు. ఈసారి గడితే బాగా చీరలు కట్టు అని అంటాడు. అది మా వాస్తవం. మళ్ళీ ఈ చీరలు కట్టమని అంటాడు. మళ్ళీ 200 చేస్తాడు, దాన్ని 130 200 చేస్తాడు. మరి ఘోరంగా ఉంది. మందు గురించి, మందు విషయంలో మాత్రం ఆయన మందు బాబులు ఒక్కళ్ళు కూడా వేరండి. నేను చెప్పినంత మటుకు భోజనం సంగతి చంద్రబాబు నాయుడు బాబు ఆయన 5 రూపాయలకు భోజనం పెట్టేవాడు, అది తీసేశాడు. 5 రూపాయల పుస్తకంలో తినేవాళ్ళు. మీలాంటి బైకుల కూడా ఆకలినప్పుడు దూరంగా భారంగా ఎప్పుడు పోయి తినాలని అనేవాళ్ళు కూడా తినేవాళ్ళు మంచి భోజనం. అలాంటి భోజనం కూడా తీసేశాడు. మరి తీసేసి ఒక 10 రూపాయలు 5 రూపాయలు పెంచైనా ఆయన పెట్టితే బాగుంది. అలా కూడా పెట్టలేదు. అలా కూడా పెట్టకుండా అసలే దారికి తీసేశాడు. జనాలు కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. మాకు అయితే బయట రుచాల మీద కిరాయిలు లేవు. నా ఉద్దేశంలో అయితే నాకైతే తెలుగుదేశం రావాలని ఉంది సార్. తెలుగుదేశమే రావాలని ఉంది సార్. లేకనే ఈయన ప్రభుత్వం బాగలేదు. వాళ్ళ నాన్న ముఖం చూసి చేశారు లేదని తప్ప ఒకసారి చూడండి అని అన్నారు. వాళ్ళ నాన్న ముఖం చూసి వేశారు. వాళ్ళ నాన్న అలాగే తిరుగుతాడని అనుకున్నారు లేకని జనాలు. మరి అలాగ చేస్తాడని అనుకోలే. మొత్తం అందరికి సాగోడికి పెట్టాడు, మంగళూరుకి పెట్టాడు. వాళ్ళు వేస్తారు. మొన్న అంగన్వాడీలో 4 రోజులు కూర్చున్నారు, వాళ్ళు వేరు. ఆటో వాళ్ళకి 10,000 వేస్తాడు, 30,000 తగ్గుతాడు, వాళ్ళు వేరు. మా మందు బాబులు ఒకళ్ళు కూడా వేరు. అది మాత్రం వాస్తవమే. మరి మామూలుగా ఈ మామూలుగా అది పథకం పెట్టండి ఆడోళ్ళకి, వాళ్ళైతే సాగు మంగళూరు తప్ప ఇంకా నాకైతే దృష్టిలో అయితే నాకు రాదని అనిపిస్తుంది. మేము ఒక 500 సంపాదించామనుకోండి, ఎన్నాళ్ళు 500 సంపాదిస్తే ఇంటికి 400 వెళ్ళేది. ఇప్పుడు 500 సంపాదిస్తే కనీసం 200 కూడా వెళ్ళట్లా. అలా ఉంది ప్రభుత్వం. మరి ఇంకేం చేస్తాం?
వంట చేసి వచ్చి 600 తెచ్చి ఇక్కడ కూర్చున్నా సరుకులు కొని అవి కొన్ని సరుకు చాలట్లా మళ్ళీ అక్కడ చేసి వచ్చి మళ్ళీ ఇవి అమ్ముకుంటున్నాం ఏం చేస్తాం అది అలా ఉంది అంటున్నా. గతం అంటే మా బట్టి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదండి. కాంగ్రెస్ వచ్చి నుండి మా అంతే ఇంకా ఇది అన్నారు ఏం లేదు అక్కడ. అవును ఏం లేదు. ఇప్పుడు అమ్మఒడి వేశారు, దేనికోసం వేశారు? దేనికి పనికి వచ్చింది చెప్పండి? ఎందుకు పనికి రాదు? ఇప్పుడు 5 రూపాయలు మీల్స్ తీస్తారు, చంద్రబాబు నాయుడు పెట్టేవారు. అది తీసి రిక్షా వాళ్ళని ఇలాంటి పాపం 3 పూటలు తినేవారు, అది తీస్తారు. ఇలా చేస్తుంటే ఇంక ఎలా బ్రతకాలి చెప్పండి? బండి ఎలా వేసుకెళ్తే బండి పట్టుకు దొబ్బుతున్నారు. అంతే అన్ని కష్టాలే. మా బాటి వాళ్ళు అందరికి ఇబ్బంది. ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు ఉండేవారు, మా బాటి వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బంది లేదండి, ఇప్పుడు అన్నీ ఇబ్బందులే. అప్పుడు పనులుండి అన్నీ ఉండి, ఇప్పుడు ఏ పనులు లేవు కదా. 500 ఇస్తే 400 ఇంటికి వెళ్ళేదండి. ఇప్పుడు 20 రూపాయలు తెచ్చినా 400 కూడా అట్లా ఇంటికి. ఇంకేం చేస్తాం ఇంకా? ఇప్పుడు అందరూ పని చేసుకునే వాళ్ళమే, కష్టపడి ఒక 600 తెచ్చుకున్నా వెళ్ళి ఇంటికి. ఇప్పుడు ఎట్లా రోడ్డు మీద పనిచేసే వాళ్ళందరూ ఏదో సుక్క మంది వేసుకుని వెళ్తారండి. ఆ సుక్క మంది కూడా రేట్లు అలా పెంచేస్తుంటే మంది ఎలా ఉంది? అంతా సీపే, అస్సలు ఒరిజినల్ ఏమి లేదు. వంటసారాలో కలర్ కలిపిస్తారు చూడండి, అట్టుంది. ఏ కలర్ కాబట్టి అయ్యేంటి? నువ్వు 4 9లు అంట, 3 7లు అంట, అయ్యే మందులండి. మందులు అయ్యే. ఇప్పుడు అక్కడ వెళ్ళి ఆయనకి షుగర్పేటలో ఉన్నాయని తయారు చేసి వెంటనే అమ్మేస్తున్నారు. ఆ తాగ్గానే ఎట్టుంది? తీయగా ఉంటుంది, జుమ్ముని గుండ్లు పోతుంది. అబ్బా ఎంతమంది చచ్చిపోయారో మా కట్ట మీద. ఏం చేస్తాం? అలా ఉంది ప్రభుత్వం. అదండి మరి. అది మనం చెప్పలేం సార్. అప్పటికి ఎవరు నచ్చితే వాళ్ళు అక్కడికి గుద్దుతారు. మేమనుకుంటే తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. వాళ్ళ నాన్నగారు అంత మంచి చేశారండి, వైఎస్ రాజశేఖర గారు. ఆయన్ని చూసి ఈయన చేస్తారని మేమందరం వేసామండి. ఏం సుఖం ఏం లేకుండా పోయింది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. అలా ఉంది మా పరిస్థితి. అదండి మరి. నేను మెడికల్లో ఏరియా మేనేజర్గా చేస్తున్నాను. లిటిల్గా చెప్పాలంటే సార్, బిలో ప్రావర్టీ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇప్పుడున్న గవర్నమెంట్. బట్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం వీ కెన్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. బట్ హైరార్కీ వాళ్ళకి యాజ్ యూజువల్ ఎలాగో వాళ్ళు సెటిల్ కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఐ ఫీల్ సఫర్. డెవలప్మెంట్ మీన్స్ అంటే కనుక ఇప్పుడు మన కొత్తగా రాజధాని వచ్చింది, అదే మన కొత్త స్టేట్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంటే అన్నీ అనుకున్నట్టుగా ఇమీడియట్లీగా రావు. బట్ ఆయనకి కూడా కరోనా ఎఫెక్ట్ అవటము, దాని తర్వాత గత 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడుకి వచ్చినప్పుడు కొత్త స్టేట్ అప్పుడు కొత్తగా వచ్చారు. అప్పుడు కొన్ని బిల్డింగ్లు కట్టించడం కానీ సంథింగ్ అక్కడ చేయడం కానీ చేశారు. కానీ 5 సంవత్సరాలు ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం అండి. ఓకే, యాజ్ పర్ అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితే చంద్రబాబు నాయుడు ఈజ్ ద గుడ్. ఎందుకనంటే కనుక హీ ఈజ్ ఎ ర్యాపో విత్ ద అదర్ కంట్రీస్ అండ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఆల్సో. అండ్ ఈ నో హౌ టు డీల్, వాట్ ఆర్ ద ఆఫర్స్, అంటే ఎంత మటుకి ఏమి ఇవ్వాలి ఇండస్ట్రీస్కి, వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ కల్పించాలి, ఓకే అప్రూవల్స్ ఎలా ఇవ్వాలి అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రీవియస్గా చూసుకుంటే మన తెలంగాణ కూడా ఓపెన్ అయినప్పుడు ఏం చేశారంటే కేసీఆర్ గారు విత్ ఇన్ 24 అవర్స్లో ఇండస్ట్రీకి పర్మిషన్ ఇస్తామని చెప్పేసి అని ఒక విండో ఓపెన్ చేశారు. సో అలాగే చంద్రబాబు నాయుడుకి ఏంటంటే కనుక ఒక విజన్, ఒక ఇండస్ట్రియల్ నాలెడ్జ్ చాలా ఉంది. బట్ జగన్ గారికి ఏంటంటే కనుక కొంచెం ఆయన బిలో ప్రావర్టీ మీద ఆలోచించాడు కానీ ఇండస్ట్రీస్ మీద, జాబ్ మీద, ఎడ్యుకేషన్స్ మీద దాని మీద లేదు. లేదు సార్, లిటరల్గా ప్రైవేట్ జాబ్స్ కోసం చూస్తున్నారే కానీ గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ కోసము లేదంటే కనుక ప్రైవేట్గా మిడిల్ క్లాస్ జాబ్స్ అసలు లేదు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇటు వెళ్ళిపోతున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండి తల్లిదండ్రుల దగ్గర హోమ్ టౌన్లో ఉండి జాబ్ చేసుకోవాలంటే కనుక ఎప్పుడు కూడా ఓన్లీ 1 జాబ్, దట్ మీన్స్ సచివాలయం, సెక్రటరియట్లో ఉన్న జాబ్సే చూస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ కానీ, టీఎల్గా కానీ, లేదంటే కనుక వాలంటీర్గా కానీ ఇవే చూస్తున్నారు తప్పితే వేరే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, టీచర్స్ డిఎస్సి కానీ, లేదంటే కనుక నర్సింగ్ హోమ్స్లో కానీ
దట్ మీన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కానీ కలెక్టరేట్లో కానీ ఏం లేదు. నోటిఫికేషన్స్ అనేవి అంత పెద్దగా ఏమీ చూడలేదు, లేవు. అంటే 2024లో మీకు డెవలప్కి ఓటేస్తారా లేకపోతే వెల్ఫేర్కి ఓటేస్తారా? 100% సార్. నేను ఒక యూత్, ఎందుకంటే కనుక నాది లైఫ్ నేను చూసుకుంటూ ప్లస్ నా పిల్లల భవిష్యత్తు కూడా చూడాలి కాబట్టి నేను డెవలప్మెంట్ కోసం చూస్తాను. దట్ మీన్స్ మై ఓటు డెవలప్మెంట్ అంతే. ఎందుకంటే కనుక ఉద్యోగం అనేది సంపాదించుకోగలిగితే ఫ్యామిలీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఫ్యామిలీ ఆటోమేటిక్గా డెవలప్ అయిందంటే బిలో ప్రావర్టీ లెవెల్ తగ్గిపోతుంది. బిలో ప్రావర్టీ లెవెల్కి డైరెక్ట్గా మీరు ఎంత క్యాష్ ఇచ్చినా కానీ వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు బాగా డ్రై అయిపోయిన నేల మీద వాటర్ చల్లితే ఎలా ఆవిరైపోతుందో వాళ్ళకి ఇప్పుడు ఫండ్ ఇవ్వటం అనేది తప్పని అంటే లేదు. బట్ కానీ వాళ్ళకి ఫండింగ్ ఇస్తే ఏంటంటే కనుక ఆ క్షణానికి ఆ నిమిషానికి అలా సరిపోతుంది, కానీ వాళ్ళకి పరిష్కారం అనేది దొరకట్లేదు. అది వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు ఒక లేబర్ పని చూపించారనుకోండి, పని చేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, కొంత సేవింగ్ చేసుకుంటాడు, అలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఒక 10,000 ఇచ్చారనుకోండి ఒకరికి, ఆ 10,000 ఉన్నంతకాలం కూడా ఆయన హ్యాపీగా కూర్చుని తింటాడు అంతే. బట్ కానీ 10,000 అయిపోయిన తర్వాత నో వే. అలాగే మీరు ఒక పని కల్పించారనుకోండి, ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు, లేదు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఏదో తీసుకొచ్చారు, ఒక డిఎస్ నోటిఫికేషన్లో అట్లా సంథింగ్ ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారనుకోండి, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళ ఫ్యామిలీని రన్ చేసుకుంటారు, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అదే నెలకు 20,000 కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే సంవత్సరానికి 1,20,000 అట్లా అది ఈచ్ పర్సన్ జాబ్ పడుతుంది. అది సార్, అదే చెప్తున్నా, జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు కాబట్టి అందులో కూడా సార్ ఇప్పుడు 10,000 వస్తే నేను 5,000 ఖర్చు పెడతాను అనకాడను, నాకు ఫ్రీగా వచ్చినాయి కాబట్టి. అదే నేను కష్టపడి సంపాదించాను అనుకోండి, ఐ నో ద పెయిన్. ఆ 10,000 ఎంత కష్టపడితే వచ్చినాయి అనేది నాకు మాత్రం తెలుస్తుంది కాబట్టి నేను అందులో చాలా తక్కువ ఖర్చు పెడతాను. నాకు ఇప్పుడు అంటే వచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఏంటంటే కనుక మోస్ట్ ఆఫ్ ద డే ఆ టైం ఎంజాయ్ చేయడానికి సరిపోతున్నాయి, కానీ దే డోంట్ యూజ్ అన్ దట్ ఫర్దర్గా యూజ్ చేయట్లేదు. అది అంటే వెల్ఫేర్ ఎందుకు ఉండాలి మీరు అనుకుంటున్నారు? అంటే విద్యా వైద్యులు అంటే లేదు సార్. వెల్ఫేర్ అనేది ఏంటంటే కనుక ఒకటి, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్ నా ఉద్దేశం ప్రకారం కూడా. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఓకే, సాఫ్ట్వేరు, ఓకే, టెక్నాలజీ, ఓకే, గ్లోబలైజేషను, అవి మేజర్ ఇంపార్టెంట్. దట్స్ అది మేజర్ ఇంపార్టెంట్. ఎంత మట్టికి కూడా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే అని కాదు, ఎడ్యుకేషన్ మీద ఏం చేశాడు, గత ప్రభుత్వం చేసింది. నాడు నేడు కార్యక్రమం పెట్టింది, IBM అని తీసుకొచ్చింది, బట్ అమ్మఒడి అనే పథకం తీసుకొచ్చింది. బట్ ఏంటంటే కనుక వాళ్ళకి డైరెక్ట్గా మనీ ఇవ్వడం అనేది నా కాన్సెప్ట్లో రాంగ్. యూ కెన్ చేపలు పట్టడం నేర్పించాలి కానీ ఎస్ సార్, అది చాలా పాయింట్. అది ఫిషింగ్ క్యాచెస్ అని నేర్పించాలి కానీ హౌ టు ఫిష్ ద క్యాచెస్ అని నేర్పించాలి కానీ మీరు పట్టి ఎంతకాలం ఇస్తారు, అది మాత్రం కరెక్ట్. అది థ్యాంక్ యూ సార్. పట్టించుకోట్లే జనాల్ని. జగన్ వల్ల పోలీసులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి నెలకు 2 సార్లు సెలవు ఇస్తుండ్రు, ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు జేబులు మనం ఒక 500 లెక్క వేసామనుకో, బార్ల నుంచి బయటకు వెళ్తే చాలు, ఈ సందుకు వెళ్ళటం, బాబాయ్ బాబాయ్ అంటాం, తీసుకోవటం, వాడిని పక్కన పడబెట్టడం, ఆ రుచ్చల నుంచి తీసుకెళ్ళి పట్టుకొని అటు పండబెట్టడం, తీసుకెళ్ళి వాళ్ళ జేబులు మాత్రం కాగొట్టడం. మేము ఏదంటే మాకు 4 దెబ్బలు కొడతారు. అలా చేస్తున్నాం సార్. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉందనుకో, ఉత్సవిస్తాడు చంద్రబాబు నాయుడు. పోలీసులను కానీ ఎవరినైనా అందరినీ ఉత్సవిస్తాడు.